అర్జున్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ పుష్ప 2 ద రూల్. అయితే అల్లు అర్జున్ గారు ఈ పుష్ప 2 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ పుష్ప. ఈ మూవీ రిలీజ్ అయ్యి 3 ఇయర్స్ అయిపోయింది. అయితే ఈ పుష్ప మూవీ కూడా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇంకా ఈ పుష్ప మూవీ రిలీజ్ అయ్యాక చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ పుష్ప 2 మూవీతో మన ముందుకు వస్తున్నారు అల్లు అర్జున్ గారు. చూడాలి అల్లు అర్జున్ గారికి ఈ పుష్ప 2 మూవీతో ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. పుష్ప 2 మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది నవీన్ ఎర్నేని ఇంకా వై రవిశంకర్. అలానే ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది బి సుకుమార్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది అల్లు అర్జున్, అనసూయ భరద్వాజ్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. పుష్ప 2 మూవీలో అనసూయ గారు లేడీ విలన్గా యాక్ట్ చేస్తున్నారు. అయితే ఈ పుష్ప 2 మూవీకి ముందు అనసూయ గారు పుష్ప మూవీలో లేడీ విలన్గా యాక్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ పుష్ప 2 మూవీతో మన ముందుకు వస్తున్నారు అనసూయ గారు. అయితే ఈ మూవీలో కూడా అనసూయ గారు మోస్ట్ పవర్ఫుల్ లేడీ విలన్గా యాక్ట్ చేస్తున్నారు అని మూవీ టీం అంటున్నారు. అలానే ఈ మూవీలో అనసూయ గారికి ఒక స్పెషల్ సాంగ్ ఉంటుంది అని మూవీ టీం అంటున్నారు. చూడాలి అనసూయ గారికి ఈ పుష్ప 2 మూవీలో ఎలాంటి సాంగ్ ఉంటుందా అనేది. అలానే అనసూయ గారికి ఈ పుష్ప 2 మూవీతో ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే పుష్ప 2 మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మధ్య పుష్ప మూవీ టీం ఒక చిన్న టీజర్ని విడుదల చేశారు. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే 2 పాటలని కూడా విడుదల చేశారు పుష్ప మూవీ టీం. అయితే వాటికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ మూవీ కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది అని మూవీ టీం అంటున్నారు. అయితే పుష్ప 2 మూవీని ఈ డిసెంబర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. అలానే పుష్ప 2 మూవీతో అల్లు అర్జున్ గారికి ఇంకా అనసూయ గారికి ఇంకొక మంచి హిట్ వీళ్ళ ఇద్దరికి వస్తుందా లేదా అనేది మనం ఈ పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.